హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనం ప్రజాప్రశ్నకి పేపర్కి సంబంధించినటువంటి విశ్లేషణని ఈరోజు తెలుసుకుందాము. ఇది ప్రభుత్వ భూమి, చర్యలు తీసుకోండి, ఎంఆర్ఓ లేఖకు స్పందించని రంగారెడ్డి కలెక్టర్. దీనికి సంబంధించినటువంటి ఒక వార్తని ప్రజాప్రశ్నలో బ్యానర్ ఐటంగా కవర్ చేశారు. ఇది మానేపల్లి రియాలిటీ అండ్ ఇన్ఫ్రా ఆగడాల మీద కలెక్టర్ మౌనంగా ఉన్నారని చెప్పేసి, ఎంఆర్ఓ నుండి కలెక్టర్ వరకు కోట్ల లంచాలు అందాయా, ప్రభుత్వ స్థలాలను కాపాడతామన్న రేవంత్ మాటలు నీటి మూటలైనా, మానేపల్లి దాహానికి ప్రభుత్వ భూమి కనుమరుగైనా, జీవో 58-59 ముసుగులో ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్లు, జీవో 58-59 పేదల కోసమా లేదా అక్రమ రిజిస్ట్రేషన్ల కోసమా అని చెప్పేసి ఒక ఐటమ్ని వీళ్ళు మెయిన్ పేజీలో కవర్ చేశారు. ఇది ప్రభుత్వ భూములు అంటే అందరికీ చిన్న చూపుగా మారింది. దోచుకున్నట్టుకు దోచుకున్నంతగా అన్నట్టుగా చేశారు పాలకులు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడ పడితే అక్కడ కబ్జాకు గురైనాయి, ధరణిని అడ్డం పెట్టుకుని బాగానే దోపిడీకి పాల్పడ్డారు. అలాంటి ఇప్పుడు రెవెన్యూ అధికారులు దానికి తోడు రెవెన్యూ అధికారులు అప్పుడు చేశారు. ఇప్పుడు హైరైజ్ అపార్ట్మెంట్లు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి ఏకంగా హైరైజ్ అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. దొంగ వ్యాపారం చేసి సంపాదించిన కోట్ల డబ్బులు భూభాగం ఇవన్నీ మొత్తం కూడా షాడోలను చూపిస్తూ ప్రజలు నిలువుగా మోసం చేస్తూ 100 కోట్లకు పడగలెత్తున్నారని చెప్పేసి దానికి సంబంధించిన ఐటమ్ని వీళ్ళు ప్రజాప్రశ్నలో కవర్ చేశారు. ఇది అబ్దుల్లాపూర్ మేట్ మండలంలోని తుర్కయాంజిల్ గ్రామంలో సర్వే నెంబర్ 212/1లో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదవాళ్ల పేరుతో మానేపల్లి రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో జీవో 58-59 అడ్డం పెట్టుకుని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. ఏకంగా ఒక భారీ అపార్ట్మెంట్నే నిర్మిస్తారు. తిలాపాపం తలా పిడికడం అన్నట్టుగా ఈ అక్రమ భూ కబ్జాలకు హెచ్ఎండిఏ, రెవెన్యూ, కలెక్టరు, తర్వాత మున్సిపల్ అధికారులు భారీగా లంచాలు దండుకొని పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి. మానేపల్లి జ్యూరిస్ బంగారంలోనే అక్రమార్గంలోనే కోట్ల గడించారన్న ఆరోపణలు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రభుత్వ భూమిలో హైరైజ్డ్ అపార్ట్మెంట్లు కడుతూ ప్రజలను భారీగా మోసం చేస్తున్నాయని చెప్పేసి దీని మీద రాశారు. అయితే ఎంఆర్ఓ దీని మీద లెటర్ రాశారట. మానేపల్లి రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రజాప్రశ్న దినపత్రిక వచ్చినటువంటి కథనాల మీద ఎంఆర్ఓ కలెక్టర్కు లేఖ రాశారట. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి జీవో నెంబరు 58-59 ప్రకారం అన్ని ఎకరాల భూమి ఎవరికి ఇవ్వరని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు లంచాలు తీసుకొని ఎకరాల కంటే ఎక్కువ, దాదాపు ఎకరం కంటే ఎక్కువగా దాదాపు 5 ఎకరాల పైచీలకు అక్రమార్గంలో రిజిస్ట్రేషన్ చేశారని, దీని మీద వెంటనే కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా లెటర్ అయితే రాశారట. కానీ ఇప్పటివరకు కలెక్టర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది రాలేదు. ఎంఆర్ఓ తను చేసిన ఇదైతే చేశాడు, తన డ్యూటీ అయితే చేశారు. కానీ కలెక్టర్ మాత్రం, మరి కలెక్టర్కి ఎటు నుంచి ఒత్తిడి ఉందో, ఏ మంత్రి గారి నుంచి ఒత్తిడి ఉందో, ఏ ముఖ్యమంత్రి గారి అడ్వైజర్లో లేకపోతే మంత్రి గారి అడ్వైజర్లో లేకపోతే ఎవరు చేశారనేది తెలియదు. దానికి సంబంధించిన వార్తని ప్రజాప్రశ్నలో ఫస్ట్ పేజీలో కవర్ చేశారు. ఇది ఎక్స్క్లూజివ్ ఐటమ్గా కవర్ అయింది. దీని మీద ఇప్పటికైనా మరి గవర్నమెంట్ అయినా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మానేపల్లి జ్యువెలరీస్ వాళ్ళు కడుతున్నటువంటి రియాలిటీ అండ్ ఇన్ఫ్రా దీని మీద ఆగడాల మీద కలెక్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఇక రెండో ఐటెం కింద మనం జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు వేళ బిగ్ ట్విస్ట్ అని ఒక ఐటమ్ని ప్రజాప్రశ్నలో కవర్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ కోసం పార్టీలు సమాయత్తం అవుతున్న వల్ల ఇప్పటికే అభ్యర్థుల ఖరారు అంచనా మీద ఒక అంచనాకైతే వచ్చినాయి. అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది అని చెప్పేసి ఒక ఐటమ్ని ప్రజాప్రశ్నలో ఫస్ట్ పేజీలో కవర్ చేశారు. వచ్చే నెలలో ఉప ఎన్నికలపై షెడ్యూల్ విడుదల కాబోతోంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు ఖరారైన వేళ అనూహ్యంగా మాజీ మంత్రి ఎంట్రీ ఇవ్వడంతో సమీకరణ ఒక్కసారిగా మారిపోయింది అంటున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా ఉత్కంఠ మొదలైంది అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఐటమ్ని అయితే ఇచ్చారు. ఇందులో మరి జూబ్లీహిల్స్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి, ఇది ఆయన ఇచ్చిందనుకోండి. అయితే సామాజిక సమీకరణాల పార్టీల బలాల ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి కొత్త వ్యూహం అనేది ఇక్కడ అమలు చేస్తున్నారు. అందులో భాగంగా సీటు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసినటువంటి అజరుద్దీన్ని పోటీలో లేకుండా ఆయన ఎమ్మెల్సీ చేసి పడేశారు. దీంతో ఇప్పుడు రేవంత్ ఆలోచనకు అనుగుణంగా జూబ్లీహిల్స్ బైపోల్పై అభ్యర్థి అయితే ఖరారు అవుతారని చెప్పేసి అంటున్నారు. ఈ రేసులో ఇప్పటివరకు ప్రధానంగా నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, తర్వాత రహమద్ నగర్ కార్పొరేట్ అయినటువంటి సిఎన్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరును సర్వే చేయించడం సంచలనంగా మారుతుంది. కాగా మాజీ మంత్రి దానం నాగేంద్రకు సైతం అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొత్త ప్రతిపాదన అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. గులాబీ పార్టీ నుంచి దివంగత గోపీనాథ్ సతీమణి అయినటువంటి మాగంటి సుజాతను బరిలోకి దింపుతుందని చెప్పేసి ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సంకేతాలు ఇచ్చారు. ఆమె కాలనీలలో వాటిలలో తిరుగుతున్నారు, బస్తీలలో కూడా సంతాప సభలు నిర్వహిస్తున్నారు. గోపీనాథ్ వీళ్ళు కూడా పిల్లలు కూడా వాళ్ళు కూడా క్షేత్రస్థాయి గ్రౌండ్ లెవెల్ అయితే పరిశీలన చేస్తున్నారు. బీజేపీకి వచ్చేసరికి దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాధవీలత, డాక్టర్ పద్మాభినేని
ని తర్వాత మాజీ మంత్రి పివి నరసింహరావు మనవడు ఎన్వి సుభాష్ అభ్యర్థితో ఆశిస్తున్నారట. వీళ్ళు ఎవరికి అవకాశం దక్కుతుందనిపై సస్పెన్స్ అయితే ఉన్నది. గోపీనాథ్ సానుభూతి ఓటింగ్తో పాటుగా మైనార్టీల ఓటింగ్ డిసైడ్ ఫ్యాక్టర్గా భావిస్తున్నారు. ఎంఐఎం పోటీలకు దిగడంతో పైన స్పష్టత అనేది రావాల్సి ఉంది. బీఆర్ఎస్ సైతం ఎంఐఎం నిర్ణయం కోసం ఎదురు అనేది చూస్తుంది. ఎంఐఎం కనుక ఒక బీజేపీకి సపోర్ట్ ఇస్తే, అది మన బీఆర్ఎస్ కనుక సపోర్ట్ ఇస్తే మాత్రము బీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇంతకుముందు మాగంటి ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాడు కాబట్టి జూబిలీ హిల్స్ నియోజకవర్గంలో మళ్ళీ ఆయనకు అవకాశాలు అయితే వాళ్ళ కుటుంబం నుంచే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ అయితే మరి ఎవరు నిలబడుతుందో ఏంటో అనేది చూడాలి. చాలామంది బరిలోకి అయితే వస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు ఈయనేదో ఉప ఎన్నికలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలి, మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ప్రభుత్వ పథకాలు జనంలోకి తీసుకెళ్లాలి విస్తృతంగా అంటున్నారు. జూబ్లీ హిల్స్లో ఉంటారు మామూలు వీళ్ళు కూడా ఉంటారు, కానీ ఎక్కువగా ధనవంతులు వాళ్ళే ఉన్నారు కాబట్టి పథకాలు ప్రభుత్వ పథకాలు కూడా మరి నాకు తెలిసి సిటీలో పెద్దగా ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలేదు, ప్లస్ రేషన్ కార్డులు పెద్దగా వచ్చినట్టు లేవు. దాంతో ప్రభుత్వ పథకాలు ఆయన ఎంతగా జనంలోకి తీసుకెళ్ళినా జూబ్లీ హిల్స్లో మాత్రం అవి వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే నాకైతే ఏమీ కనిపించట్లేదు. ఇక మోడీకి సంబంధించిన వార్తని ప్రజాప్రెస్లో ఫస్ట్ పేజీలో కవర్ చేశారు. ఇది నేను శివభక్తుడిని విషయాన్ని మింగేస్తానని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అస్సాంలో పర్యటిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి పేరును రాజకీయాల్లోకి రావడంపై విమర్శలు, కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలపై స్పందన అనేది దానికి సంబంధించినటువంటి వార్తని ఫస్ట్ పేజీలో కవర్ చేశారు. మోడీ చేతికి నిజంగా ప్రతిసారి కూడా కాంగ్రెస్ ఏదో ఒక ఆయుధం అనేది అందిస్తోంది. ఒకసారి ఆయన పేరు మణిశంకర్ అయ్యర్ ఏదో ఒకసారి అందించాడు, తర్వాత రాహుల్ గాంధీ ఒకసారి ఏదో ఈయన చౌకీదార్ అది ఇదని ఏదో అందించాడు. అస్త్రాలు అయితే మంచిగా అందిస్తుంటారు వీళ్ళు. ఈసారి మాత్రం మోడీ ప్రధానమంత్రి మోడీ తల్లి మీద ఒక వీడియో చేసి ఆ వీడియోని వదిలారు. తర్వాత దాన్ని ఆ వీడియో కాదు ఫస్ట్ అసలు కామెంట్ చేశారు, ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశారు. కాంగ్రెస్ అధినేత అదే అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ పాల్గొన్నటువంటి ఓట్ చోరీ అనేదో యాత్ర చేశారు కదా బీహార్లో, దాంట్లో ఒక కామెంట్ కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు, మామూలు నాయకులైనా అది హైలైట్ అయింది. తల్లిని గురించి కామెంట్ చేశారు, అది హైలైట్ అయింది. ఆయన మెడగ దాకా చుట్టుకుంది, దాన్ని ఇది చేశారు. దాని తర్వాత మళ్ళీ బాబు నువ్వు ఓటు కోసం అని చెప్పేసి నా పేరు ఉపయోగించుకుంటున్నావా అని చెప్పి మళ్ళీ ఏదో వీడియో ఒకటి తయారు చేసేసి మోడీ తల్లి కళ్ళలోకి వచ్చి చెప్పినట్లుగా, మోడీకి కళ్ళలోకి వచ్చి చెప్పినట్లుగా మళ్ళీ ఒక వీడియో తయారు చేశారు. అది దారుణం ఏంటంటే అది కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ నుంచే దాన్ని రిలీజ్ అనేది జరిగింది. దాంతో ఇవన్నీ కూడా కాంట్రవర్సీ అయిపోయినాయి. దాన్ని ఈయనకి సెంటిమెంట్ అయితే బీహార్లో తల్లి సెంటిమెంట్ ఉపయోగపడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు చేతులు ఆయనకి ఆయుధాలు అందిస్తూ ఉంటారు ప్రతిసారి కూడా. ఇప్పుడు సేమ్ మళ్ళీ కూడా ఇప్పుడు నేను శివభక్తుడిని విషయాన్ని మింగేస్తాను అని చెప్పేసి ప్రధాని మోడీ ఈయన యాక్చువల్గా అస్సాంలో పర్యటిస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా ఈ కామెంట్స్ అనేవి చేశారు. పరోక్షంగా బీహార్ మీద ప్రభావం చూపించే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక నిన్న రాత్రి హైదరాబాద్లో దంచి కొట్టిందండి వర్షం, మామూలుగా కొట్టలేదు. 2:07 8 కొట్టింది. సాయంత్రం నుంచి మారిపోయింది వాతావరణం, కొట్టుకుంటూ వచ్చింది. 8 మాత్రం ఒక గంట సేపు విపరీతమైనటువంటి అసలు హైదరాబాద్ మునిగిపోతుందేమో అని చెప్పేసి అంత వర్షం కురిసింది. ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ముషీరాబాదు, తార్నాక, లకడీకపూలు, కాచిగూడ తదితర ప్రాంతాల్లో అయితే అటు దిల్షుక్ నగర్ వైపు కూడా కొట్టిందట. సాయంత్రం నిన్నంతా కొంచెం ఎండగానే ఉంది, పెద్ద ఇదేం లేదు. కానీ సాయంత్రం వచ్చేసరికి బాగా కొట్టేసరికి మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ద్విచక్ర వాహనాలు, 2 వీలర్లు వాళ్ళు సైతం ఫ్లైఓవర్ల కింద భారీ వర్షానికి తలదాల్చుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మొత్తం చెరువులు అయితే బాగా బోట్లు వేసుకొని పోయే విధంగా తయారైందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ప్రజా ప్రశ్నలో ఎప్పుడైనా 8వ పేజీలో 7-8 పేజీలో మనకి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ కవర్ చేస్తుంటారు. దానికి సంబంధించి ఒక 2 వార్తలను ఈరోజు కవర్ చేశారు. వాటి గురించి మనం చెప్పుకుందాం. ఇక హైదరాబాద్లో ఆర్టీసీ బస్సుల కొరత, తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులు అనే ఐటమ్ని కవర్ చేశారు. ప్రజా ప్రశ్న లాస్ట్ పేజీలో ఉంది. 8వ పేజీలో ప్రయాణికులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేయరా, సమయానికి వచ్చిన ప్రయాణికులకు సరిపోవు, బస్ స్టాప్లో ప్రయాణికులు ఫుల్, తీసుకెళ్లే బస్సుల సంఖ్య నీళ్లు, హైదరాబాద్లో బస్సు ప్రయాణం అంటే జంకుతున్న ప్రజలు, మహిళలు ఫుట్బోర్డు ప్రయాణంతో వెళ్తున్న దుస్థితి అని చెప్పి ఒక ఐటమ్ని కవర్ చేశారు. తెలంగాణ
రాజధాని అయినటువంటి హైదరాబాద్లో బస్సుల సమస్య తీవ్రంగా ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు, ఉద్యోగులు, నిజంగానే హైదరాబాద్లో అన్ని చుట్టుపక్కల మొత్తం జిల్లాల నుంచి వచ్చినోడు, మన దగ్గర కాదు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినోడు కూడా ఉంటారు. అలాంటి మొత్తం ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, సాధారణ ప్రయాణికులు కానీ బోల్డ్ మంది ఉంటారు. వీళ్ళందరికీ బస్సులలో వెళ్ళాలి. అందులో మహిళలకు ఫ్రీ ఇవ్వడం వల్ల ఏమైందంటే బస్సులు మొత్తం కూడా ఫుల్గా నిండిపోతున్నాయి. జెంట్స్కి ఇంకా చాలా చాలా ఇబ్బంది అవుతుంది. అసలు జెంట్స్ చూడండి, అక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ పేపర్లో ఇచ్చినటువంటి ఫోటోలు మీరు చూస్తే ఇది డిస్ట్రిక్ట్ బస్సు, దీంట్లో అంతే పరిస్థితుంది, సిటీ బస్సులలో అదే పరిస్థితుంది. కిక్కిరిసిపోతున్నాయి. తక్కువ బస్సులు ఉంటాయి. అందులో ఆదివారం వచ్చితే ఇంకా అసలు బస్సులు తగ్గించబడు. పండగల రోజులు ఆదివారాలు వచ్చినాయంటే అసలు బస్సులు మొత్తం తగ్గించబడేస్తారు. మొన్న రాఖీ రోజు తెల్లారి కూడా బస్సులు లేవు. మరి డ్రైవర్లకు సెలవులు ఇచ్చారా, ఏం చేసింది ఆర్టీసీ అనేది మనకు తెలియదు. కానీ సత్యనారాయణ గారు కొత్త పథకాలు ప్రవేశపెట్టి ఆదాయాన్ని పెంచుకోవడానికి చూస్తున్నారు. కానీ ఈ సౌకర్యాల మీద మాత్రం ప్రభుత్వం అనేది దృష్టి పెట్టట్లేదు. మన డబ్బులు ఇట్లేదా, మహాలక్ష్మి డబ్బులు రావట్లేదా ఏంటనేది తెలియదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే బస్సులు అయితే పెంచాల్సిన అవసరం ఉంది. పైగా ఇప్పుడు కాలేజీలు జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా సరే అక్కడ ఇబ్రహీంపట్నం వైపు పోతే దారుణంగా ఉంటుంది పరిస్థితి. కాలేజీ పిల్లల పరిస్థితి అటువైపు కాలేజీలు అన్నీ అటైపోయి ఉన్నాయి మొత్తం. ఆ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మామూలుగా జూనియర్ కాలేజీలు కానీ, అట్లాంటివన్నీ. ఆ కాలేజీలకు వెళ్ళే పిల్లల కోసం వాళ్ళు బస్ పాసులు తీసుకున్నా కూడా ఉపయోగం ఉండదు. బోర్డు అంత కిక్కిరిసిపోతుంటే వాళ్ళకి బస్సులు దొరకవు, ఏం దొరకవు. ఒక్కొక్కళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మహాలక్ష్మి పథకం అయితే ప్రభావం చూపించింది అని చెప్పేసి అనుకోవాలి. చాలామంది మహిళలు మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పుడు మాకెందుకయ్యా, పిల్లలకి, ఆడపిల్లలకి, చదువుకునే పిల్లలకి వాళ్ళకి పెడితే పోయేది, మాకెందుకు ఇవన్నీ, మేము పోలేమా అది ఇదని చెప్పి చాలామంది అన్నారు. నిజానికి కూడా అది వాస్తవం అనిపించింది. ఎందుకంటే బస్సు రేట్లు తగ్గించిపోయి మహిళలకి 50% చేసినా అదొక ఇదిగా ఉండేది. ఆడపిల్లలకి, అసలు చదువుకున్న ఆడపిల్లలకి బేటీ బచావో బేటీ పడావో ఉంది కదా, దాని పథకం కింద అయితే గవర్నమెంట్ నుంచి అవసరమైన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా కొన్ని డబ్బులు అడిగైనా సరే వాటికి ఆడపిల్లల వరకు ఫ్రీగా ఇచ్చినట్టయితే పోయేది. చదువుకునే పిల్లలందరూ కూడా ఎల్కేజీ టు పీజీ వరకు కూడా మొత్తం వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఇస్తే పోయేది. ఉద్యోగం చేసిన వాళ్ళకి కానీ, సాధారణ మహిళలకు కానీ ఏదో 50% అట్లా చేస్తే పోయేది. ఫ్రీ పెట్టేశారు. బస్సులు ఉండవు, ఆ ఉన్న బస్సులలో తగ్గిస్తారు. ఆ డొక్కు బస్సులు అయిపోయినాయి, కొత్త బస్సులు కొనరు. దారుణంగా ఉంది పరిస్థితి. నిజంగా హైదరాబాద్లో అయితే దారుణంగా ఉంది. మరి రేవంత్ ప్రభుత్వం కానీ, రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కానీ వీటి మీద స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. అదనపు బస్సులు, రూట్లు సర్దుబాటు కానీ, సమర్థవంతమైన షెడ్యూలింగ్ కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ జీపీఎస్ ద్వారా వస్తాయని చెప్పేసి అంటారు, కానీ జీపీఎస్లో కూడా ఏం పని చేయట్లేదు. జీపీఎస్ ద్వారా కనీసం వాటికి బస్సులు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక తర్వాత వార్త, జోనల్ కార్యాలయం వద్దే అక్రమ కాంప్లెక్స్లు వీళ్ళు కళ్ళు మూసుకుంటున్న, దానికి మున్సిపల్ కార్యాలయాలలో కళ్ళు మూసుకుంటున్నాడు, అధికారులు కళ్ళు మూసుకుంటున్నటువంటి పరిస్థితి గురించి మంచి ఐటమ్ ఒకటి ప్రజాపరిస్థితులు లాస్ట్ పేజీలో కవర్ చేశారు. జెడ్సీ, డీసీ, జోనల్ సిపి లంచాలతో సర్దుకుపోతారా? మున్సిపల్ కార్యాలయాల ముందే అక్రమ నిర్మాణాలు అంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు? లంచాలు తీసుకుని నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్న మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు భవిష్యత్తులో హైదరాబాద్ అంటేనే భయపడే పరిస్థితి రాక తప్పదు. జీహెచ్ఎంసీలో అక్రమ నిర్మాణాలపై ముఖ్యమంత్రి స్పందించరా? ఎందుకంటే ఆయన దగ్గరే ఉంది ఇది మన మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు రెచ్చిపోతున్నారు. జోనల్ కార్యాలయాలు, సర్కిల్ ఆఫీసుల ముందే అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నా పట్టించుకునే నాదులే లేకుండా పోయాడు. అంటే ఒక్కొక్క అధికారికి ఎంత భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో అర్థమవుతుంది. అధికారుల లంచాల దాహానికి గ్రేటర్ హైదరాబాదు పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతుంది. అక్రమ నిర్మాణాలతో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. ఇక రోడ్లలో వాహనాల సంఖ్య రోజు పెరిగిపోతుంది, రోడ్లు సరిపోవట్లేదు. అయినా మన ప్రభుత్వం అధికారులలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలన్న ఆలోచన అయితే రావడం లేదు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు వెనకాని లేకుండా, తేడా లేకుండా అక్కడ కట్టించుకుంటున్నా కూడా లంచాలు తీసుకున్నామని ధీమాతో వాళ్ళు, లంచాలు ఇచ్చామని ధీమాతో వాళ్ళు కట్టేసుకుంటుంటే లంచాలు తీసుకున్న ధీమాతో వీళ్ళు కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ఇక్కడ షేర్లింగపల్లి జోనల్ ఆఫీస్ ముందు గృహ అవసరాలకు అనుమతులు తీసుకొని ఒక భవనాల ఆక్యుపెన్సీ వచ్చినటువంటి గోడలు కూల్చి వాణిజ్య కాంప్లెక్స్లుగా మారుస్తున్నారట. ఫస్ట్ ఇళ్ల కోసం అని రెసిడెన్షియల్ సమూహాల కోసం తీసుకొని తర్వాత దాన్ని కమర్షియల్ కాంప్లెక్స్లుగా మారుస్తున్నారు. పార్కింగ్ పేరుతో కేటాయించిన సెల్లార్లో కూడా షాపులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. అది షేర్లింగపల్లి మున్సిపల్ ఆఫీస్ ముందే కనిపిస్తుంటే కూడా అధికారులు అయితే పట్టించుకొని సందర్భం అయితే ఇక్కడ దాన్ని హైలైట్ చేశారు. అవినీతి వాటి మీద ప్రజాప్రశ్న ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఇది ఇవాళ మెయిన్ వార్తలకు సంబంధించినటువంటి విశ్లేషణ. మనము ప్రతిరోజు ప్రజాప్రశ్నని ఇంకా ఎర్లీగా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. కాబట్టి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.